ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అనార్కా వెస్ట్కాట్. ఈ ఉమెన్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు, కానీ ఈమె చేసిన త్యాగం ఇప్పటి మహిళలు తమ బిడ్డలకు సేఫ్ భర్త ఇవ్వడానికి ఒక రీజన్ అని చెప్పవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 19వ శతాబ్దంలో అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో నల్లజాతి ప్రజలను బానిసలుగా వాడుకునేవారు. అయితే ఆ టైంలోనే అమెరికాలో అనార్కా అనే నల్లజాతి మహిళ గర్భంతో ఉంది. కానీ ఈమె డెలివరీ అయిన తర్వాత ఆమెకు కాంప్లికేషన్స్ రావటం ప్రారంభమయ్యాయి. అప్పుడే ఆమెను జే మారిన్ సిమ్స్ అనే ప్రముఖ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇతను నల్లజాతి మహిళలపై ఎన్నో రకాలైన ప్రయోగాత్మక శస్త్రచికిత్సలను నిర్వహిస్తూ ఉండేవాడు. అందులో భాగంగానే ఇతను అనార్కాపై 30 రకాల శస్త్రచికిత్సలను చేశాడు, అది కూడా ఎటువంటి అనాస్థేషియా ఉపయోగించకుండా. దీన్ని బట్టి ఆమె ఎంత బాధను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మారిన్ సిమ్స్ ప్రయోగాలు స్త్రీ జననేంద్రియ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చాయి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, అన్ని ప్రయోగాలు చేసిన డాక్టర్ పేరు పైన ఒక మెడికల్ కాలేజ్, స్మారక చిహ్నం ప్రతిష్ఠించారు, కానీ అనార్కా కృషికి మాత్రం ఎలాంటి మెప్పు లేదు.